గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు శనివారం 22వ తారీఖు నవంబర్ 2025. ఈరోజు మనం అనుకున్న ప్రకారము తమిళనాడులో ఉన్న ఆయూర్ ఫారెస్ట్ ఏరియాకి రైడ్కి వెళ్దాము. ఈ రైడ్ సుమారుగా 90 to 100 కిలోమీటర్స్ మధ్య ఉంటుంది. టు అండ్ ఫ్రో ఇట్ విల్ బి అరౌండ్ 200 కిలోమీటర్స్. యాక్చువల్గా ఇవాళ లేట్ అయిపోయింది. 6కి బయలుదేరదాం అనుకున్నాను, బట్ 7 అయిపోయింది. ఎనీహౌ వీ కెన్ రీచ్ దేర్ బై విదిన్ 2.5 hours. క్లైమేట్ ఎక్సలెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తాను. కొంత డిస్టెన్స్ వేడి ఉండొచ్చు, బట్ మనం వెళ్ళే ఆయిల్ ఫారెస్ట్ అరౌండ్ 1020 meters హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్ ఉంది కాబట్టి వాతావరణం అక్కడ చల్లగా ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ ద రైడ్. నా పేరు ముజీబ్, మా ఊరు మంగళగిరి. వాచ్ మై ఛానల్ మామా ది రైడర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రేజర్ టౌన్ నా ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నాము. ఈరోజు రైడ్ ఆయూర్ ఫారెస్ట్. ఆయూర్ ఫారెస్ట్ తమిళనాడులో ఉండి కృష్ణగిరి డిస్టిక్ కింద వస్తుంది. బెంగళూరు ఫ్రేజర్ టౌన్ నుండి సుమారు 90 కిలోమీటర్లు ఉంది. ఈ 90 కిలోమీటర్ల రైడు అద్భుతంగా ఉంటుంది. మీరు వాచ్ చేయండి. దిస్ ఈజ్ టెంకన్కోటాయ్. స్పెల్లింగ్ డీతో వస్తుంది, కానీ ప్రొనౌన్సియేషన్ టై అని చదవాలి. టెంకన్కోటాయ్. సాటర్డేస్ అంతా ఫుల్ బిజీ, ఊరంతా బిజీ. టెంకన్కోటాయ్ ఈ సెంటరు. ఇక్కడ నుండి సుమారుగా ఒక 15 కిలోమీటర్లు ఆయూర్ ఫారెస్ట్. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుండి సుమారుగా మనం ఒక 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటా అడవిలో ఉండి వెళ్తూ ఉంటే బెట్టముగిలాలం అనే ప్లేస్ వస్తుంది. ఇన్ బిట్వీన్ బెట్టముగిలాలం అండ్ ఆయూర్ విలేజ్ ఒక మంచి లేక్ ఉందండి. మనం చూద్దాము. ఆ లేక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. జనరల్గా లేక్ పక్కన ఒక ఎలిఫెంట్ వాచ్ టవర్ కూడా ఫారెస్ట్ వాళ్ళు పెట్టారు. అంటే ఆయుర్ ఎకో టూరిజం సెంటర్లో కనుక మనం ఓవర్ నైట్ స్టే చేయడానికి తీసుకుంటే వాళ్ళు ఆ ఎలిఫెంట్ వాచ్ టవర్ తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్. సో అక్కడ ఏదైనా ఎలిఫెంట్స్ మంచినీళ్ళు తాగడానికి కానీ స్నానం చేయడానికి వస్తే మనం చూడవచ్చు. ఈ ఫారెస్ట్ స్ట్రెచ్ అంతా రోడ్ అంతా బాగలేదు, కాకపోతే బైక్ మీద మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. అది ఇష్యూ ఏం కాదు. ఈ ఫారెస్ట్ స్ట్రెచ్లో ఏంటంటే మార్నింగ్ టైము బర్డ్స్, స్మాల్ యానిమల్స్ సైటింగ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు జస్ట్ నాకంటే ముందు ఒక బైకింగ్ గ్రూప్ వస్తూ ఉంది, నాకు ఎదురొచ్చింది. వాళ్ళు చెప్పారనమాట. అంటే ఆ రోజు నేను చాలా ఎర్లీగా చేరుకున్నాను. ఐ థింక్ అరౌండ్ 7:30 I రీచ్డ్ దేర్. వాళ్ళు చెప్పారు, జస్ట్ బీ కేర్ఫుల్, ఎలిఫెంట్ హెడ్ ఒకటి రోడ్ క్రాస్ చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి. బట్ నేను వెళ్ళేటప్పటికి ఎలిఫెంట్స్ అడవిలోకి వెళ్ళిపోయినాయి ఆ రోజు, రోడ్డు మీద దాటుకుంటా. ఐ కుడ్ నాట్ హ్యావ్ సైట్ ఆఫ్ దోస్ యానిమల్స్ ఆ రోజు. చూడండి, డెన్స్ ఫారెస్టేనండి. అంటే కోర్ జోన్ కాదు కానీ బఫర్ జోనే. బట్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ రోడ్ టు రీచ్ బెట్టముగిలాలం. ఇదంతా ఈ ఫారెస్ట్ స్ట్రెచ్లో అంతా ట్రైబ్స్ ఉన్నారండి, లోపల కూడా కొంతమంది. చూద్దాం. చిన్న చిన్న అంటే ఇది మనం కొండెక్కుతున్నట్టేనండి. ఎందుకంటే ఈ ఏరియా 1020 meters హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్ ఉంది. అందుకని వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఎందుకంటే సముద్ర మట్టం నుండి 1000 మీటర్లు పైకి వెళ్తున్న కొద్దీ 6.4 degrees టెంపరేచర్ తగ్గుతుంది. అందుకని చెప్పి హైట్ ఉన్న ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం లేక్ని చేరుకుందాం.
டமாட்டா கறியில இருந்து பார்க்க நல்லா இருக்கும். இங்க வந்தா தானே பயமா இருக்கும். நமக்கு சும்மா அங்கிட்ட இருந்து வந்தா நல்லா இருக்கும்ல. Hope there is no tower நினைக்கிறேன். ஆமா இல்ல. లేక్ నుండి బయలుదేరి బెట్టముగిలాలం విలేజ్ చేరుకున్నాను. అక్కడ ఒక చిన్న పూజ కార్యక్రమం జరుగుతుంది. లెట్ us వాచ్ ద బెట్టముగిలాలం విలేజ్. ఇప్పుడు మనం బెట్టముగిలాలం నుండి రిటర్న్ మయూర్ ఫారెస్ట్ నుండి బయటపడడానికి రెడీ అవుతున్నాం. రోడ్డు బాగాలేదు. ఫారెస్ట్ అయితే సూపర్. కొంచెం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తే 6 o'clockకి కొన్నైనా మనం యానిమల్స్ చూడగలమని నాకు అనిపిస్తుంది. జస్ట్ ఇందాక ఒక పీకాక్ జంట, నెమళ్ళ జంట ఒకటి రోడ్ క్రాస్ చేసింది. హైనాలు కూడా ఉన్నాయంట ఈ ఫారెస్ట్లో. వెదురు ఇక్కడ నుండి సామేరి లేక్ అని చెప్పాడు. ఇక్కడ నుండి సామేరి లేక్ ఏంటి దారి అని ఆలోచిస్తూ ఉన్నాను. గ్రద్దలుండే ఏరియా.
చల్లగా నాకు లైట్గా ఉక్కపోస్తున్నట్టుంది క్లైమేట్. ఎంతవరకు వచ్చినట్టుంది, టీ టీ అంటుంది. భలే షార్ప్ కొన్ని కొమ్ములు ఈ ఆవులవి. ఇది ఒక రకమైన వైల్డ్ బ్రీడ్ అయి ఉంటుంది. జస్ట్ గాడ్ హ్యాస్ గివెన్ those horns to protect themselves from the wild animals. ఇటు ఒక దారి ఏదో ఉంది, ఎవరు వెళ్తే తెలియదు. తమిళ్ చదవడం రాదు కదా మనకి. రోడ్ బాగా, రోడ్ ఇంకొంచెం బాగుంటుంది. లేళ్ళు జింకలు రాస్తున్నాడు కానీ ఎక్కడ ఒక్కడ కూడా కనబడలా. ఓకే ఫ్రెండ్స్, ఆయుర్ ఫారెస్ట్ బెట్టమొగిలాలం రైడ్ ఈరోజు కంప్లీట్ చేసేసాము. వచ్చే వారం ఇంకో రైడ్తో మళ్ళీ కలుద్దాం. నా ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. Thank you so much. Right now I am signing off. Yours Mama the Rider.